అయితే ఇప్పుడు శివుడు భస్మం గురించి కానీ లేకపోతే ఇప్పుడు మీరు చెప్పిన తాండవ స్తోత్రం గురించి కానీ మగవాళ్లే చేసుకోవాలా, ఆచరించాలా పారాయణం, లేకపోతే ఆడవాళ్ళు కూడా ఈ పారాయణం చేయొచ్చు అని అంటారు? అందరూ చేయవచ్చు, సర్వులు చేయవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. స్త్రీలు కూడా భస్మాన్ని చక్కగా ధారణ చెయ్యాలి. ఆ భస్మధారణ చేస్తే చాలామందికి కొంతమందికి అనుమానం, ఏదో ఇది పూర్వసుహాసిని ధరించేదే కదా అని. ఎప్పుడు కూడా అలా అనుకోవద్దమ్మా. పరమేశ్వరుడు ప్రసాదము, అది ప్రపంచంలో మనకి దొరకనిది ఏదన్నా ఉన్నది అంటే అది పరమేశ్వరుడు ప్రసాదమే, మనకు దొరకదు. కాబట్టి ఆ దొరికిన సందర్భంలో దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి తప్ప అయ్యో అది మేము పెట్టుకోకూడదు అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. చక్కగా పరిపూర్ణంగా రాసుకుంటాం మూలకంగా ఈ యొక్క రాత మూలకంగా అంటే భస్మాన్ని మనం ఈ కుడి భస్మ లేపనం గురించి కూడా అమ్మ ఈ కుడి కనుబొమ్మ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ ఎడమ కంటి కడుబొమ్మ వరకు రాసుకోవాలి. ఇలా ఇక్కడి నుంచి మొదలెడితే ఇక్కడ దాకా మళ్ళీ అంటే ఏంటి, బ్రహ్మ నీ జాతకంలో నీ ముఖాన రాసినటువంటి దానిలో ఏదైనా చెడు అంటే ఉంటే గనక ఈ భస్మము రాసుకునేటప్పుడు మీరు శివతాండవ పారాయణ స్తోత్ర పారాయణాన్ని చేసుకుంటూ రాశారనుకోండి, అది చెరిగిపోతుంది. ఆ పాపం అనేది మీకు జరగదు, ఇంకా ఆ దుష్కర్మ జరగదు. మళ్ళీ ఇలా రాసుకుంటాం అంటే ఇలా రాసి మనం ఇలా రాయాలి. ఈ రాసే క్రమంలో ఆ చెరిగిపోయింది ఇప్పుడు మళ్ళీ మంచిగా అవ్వాలి అంటే దీనిలో ఉన్న అంతరార్థం.